సంఘాల విద్యార్థి సంఘ నాయకులకు మరియు నాతో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రోజు ఈ జిల్లా సాధన కోసం పోరాడుతున్నటువంటి ఈ జేఏసీ కమిటీ మెంబర్లు కానివ్వండి, ఈ రోజు జిల్లా కమిటీ కోసం మనం 29 రోజులు నిరాశంలో పనిచేస్తూ ఉన్నాము. కాకుండా 10 మంది ఎటువంటి పేరు మనం రాలేదు. కాబట్టి ఈ జిల్లా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనందరూ ఉద్దేశం కాబట్టి ముందుగా ఈ జిల్లా కోసం మరీ ఉద్యోగంగా కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు మంజునాథ్. ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థి నాయకులతో అలాగే ఆదోని జిల్లా సాధన జేఏసీ కమిటీ నాయకులు అందరూ కూడా ఉద్యమాన్ని తెలియజేసుకుంటాను. నేటికి ఆదోని జిల్లా కావాలని చెప్పేసి 34 రోజులు నిరాహార దీక్షలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు విద్యార్థులతో నాయకులైన విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 34 రోజులు కావస్తున్నా కూడా గతంలో 2018 నుంచి ఆదోని జిల్లా కావాలని చెప్పి శ్రీకారం సిద్ధాంతం విద్యార్థి ఉద్యమాల్లో కూడా అనేక విధాలుగా చేశాము. అందులో భాగంగా వెలుగుబడినటువంటి ఈ పశ్చిమ ప్రాంతాన్ని ఎందుకు ఇంత చిన్న చూపుగా చూస్తున్నామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూచనలు నిర్వహిస్తాము. అలాగే ఈ రోజు పోలీసు ఆందోళనతో అందరి పైన దాడులు కూడా నిర్వహించడం కూడా సరికాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో ఆదోని జిల్లాగా చేయకపోతే పరిస్థితులు మరింత ఉచితం చేసి విద్యార్థులతో పెద్ద ఎత్తున కార్యక్రమంలో ఆందోళనకు శ్రీకారం చుట్టాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు కేశవం చేత ఆదోని విద్యార్థి జిల్లా జేఏసీ కోటను. ఏదైతే శిబిరంలో దీక్ష ఈరోజు దీక్షలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా ఉద్యమం వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదోని జిల్లా కావాలని అహర్నిశలు ఈ రోజు వరకు ప్రతి ఒక్క రోజు ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా ఆందోళన వినపడడం లేదా అని మేము అడుగుతున్నాము. ఏదైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదోని అంటే విద్యార్థి మిత్రులకు అదేవిధంగా ఈ దీక్ష శిబిరాన్ని చేసి కూర్చున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా విద్యార్థి జేఏసీ సంఘం తరఫున ముఖ్యంగా విప్లవ అభివందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ఆదోనిని జిల్లా చేసుకోవాలని ఈ రోజు వరకు 30 రోజులు పైన అవుతున్నా కూడా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఆదోని జిల్లా చేరుకోవడం చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే ఈ 5 నియోజకవర్గాల నుండి ప్రజాప్రతినిధులు మన ఆదోనికి జిల్లా చేయాలని ఈ రోజు ఆదోని ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉద్యమంలోకి పోయినా కూడా ఈ రోజు అధికారులు ఎందుకు మన ఆదోని జిల్లా గురించి ఈ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం లేదని ఈరోజు ముఖ్యంగా సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ప్రజాప్రతినిధులు ఈ రోజు పోలీసు బలగాలను ఉపయోగించుకొని ఈ రోజు మన పోరాడే ఆదోని జిల్లా కోసం పోరాడినటువంటి ప్రజలపైన ఈ రోజు మన్ను కప్పితే మేము ఒకటే తెలియజేస్తాము. మీరు ప్రశ్నించే కొందరిపైన మన్ను కప్పితే అదే గొంతుపై నుంచి మేము గన్నుపై మనకట్టి ఈ ప్రజాప్రతినిధులను కత్తిరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు విద్యార్థి జేఏసీ సంఘం తరఫున నిర్వహిస్తున్నారు. ఈ రోజు చూసినట్టు 5 నియోజకవర్గాల నుండి ప్రజలు ఎంతో సస్యశ్యామలంగా బ్రతకాలన్నా, ఈ రోజు విద్యా వైద్యం కావాలన్నా, అదేవిధంగా పరిశ్రమలు కావాలన్నా, ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు మన ఆదోని జిల్లా అయితే మరి ఇక్కడ నిర్మించడానికి ఈరోజు వస్తారు. మరి ఆదోని జిల్లా చేయలేకపోవడం వల్ల ఈ రోజు ఎంతో మంది పేద బలిగిన విద్యార్థులు ఈరోజు చదువు దూరం అవుతున్నారు. ఈ పేద ప్రజలు గ్రామాల నుండి ప్రజలు కూడా ఈరోజు వలస వెళ్తున్నారు. మరి ఈ ఇంతమంది వలస వెళ్తున్నా ఈరోజు మనకి 20 కిలోమీటర్ల దూరంలో కూడా నీళ్లు మన కళ్ళ ముందే ఉన్నా కూడా మనకి మంచి నీళ్ళు కూడా సౌకర్యం లేని పరిస్థితిలో ఉన్నామంటే ఈ రోజు ఈ ప్రజాప్రతినిధులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనకు తెలియజేస్తున్నాము. ఈ ప్రజాప్రతినిధులకు ఈ రోజు ముఖ్యమంత్రికి ఈ రోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మొదటి తెలియజేస్తున్నాము. విద్యార్థి జేఏసీ సంఘం తరఫున మా సమస్యను పరిష్కరించాలి. తక్షణ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయలేకపోతే ఆందోళన ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఈ రోజు విద్యార్థి జేఏసీ సంఘం తరఫున ముందు వస్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు విద్యార్థి జేఏసీ సంఘం నాయకులు. ఆదోని జిల్లా సాధన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 30 రోజుల నుంచి కూడా అనేక రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయం పైన చీమ పుట్టినట్టుగా వివరించడం లేదు. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ చెప్తా ఉన్నారు ఆదోని జిల్లా విషయం పైన మా దృష్టికి రాలేదని చెప్పి ఈరోజు అనేక రూపాల్లో చేస్తుంటే కూడా రాజకీయ నాయకులు ఒక్కరు కూడా జిల్లా పైన నోరు మెదకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదోని జిల్లాగా ప్రకటించేంత వరకు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో
ఇటువంటి ఆందోళన కార్యక్రమాన్ని మీరు నీరుగారిస్తే భవిష్యత్తులో మరింత ఉద్యమానికి అవి దారి తీసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. షాబీర్ బాషా, విద్యార్థి జేఏసీ గౌరవ అధ్యక్షుడు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులైనటువంటి జిల్లా కోసం ఉద్యమిస్తుంటే ఈరోజు చూసాం పోలీసు అరాచకాలు. పోలీసులు ఖచ్చితంగా మా కోసము, మా ఇంటి కోసము, మా విద్యార్థి పోరాడట్లేదు. ఖచ్చితంగా మీరు కూడా సహకరిస్తే మాకు జిల్లా సాధించడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం. ఇంకొకసారి ఇలాగే మీరు ఇంకొకసారి ప్రవర్తిస్తే మాత్రం మీ పోలీస్ స్టేషన్ల మీద దండయాత్ర మొదలు పెట్టాల్సి వస్తుంది అని కోరుకుంటున్నాను. నా పేరు సూర్య, టీఎన్ఎస్ఎఫ్ జేఏసీ నాయకుడు. ఇప్పుడు వైఎస్ఆర్ ఐక్యతతో పోరాడదాం. ఆదరి జిల్లా సాధిద్దాం. ఆదరి జిల్లా సాధిద్దాం. సాధించి 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 తీరుతాం. పోరాడి 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 తీరుతాం. సాధించి 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 తీరుతాం. ఐక్యంగా ఉద్యమిద్దాం. ఐక్యంగా ఉద్యమిద్దాం. జిల్లా కావాలి. నిధులు రావాలంటే జిల్లా కావాలి. కావాలంటే విద్యా వైద్యం కావాలంటే జిల్లా కట్టబడన్నా
కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే విద్యావంతం కావాలంటే ఆదరణ జిల్లా కావాలి. ఆదరణ డిస్ట్రిక్ట్ ఆదరణ డిస్ట్రిక్ట్ ఇక్కడ వస్తుంది. ఎస్పీ గారి దగ్గర ఎస్పీ గారు వరకు దగ్గర ఉంటారు. ఆలోచించారు. జిల్లాలో సాధన చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో ఈ విధంగా కావాల్సిన అవసరం